Hello everyone, my name is Abhinav Surya. I am from CSM third year. Today I'm going to explain few OS concepts and their functionalities. First one, let us understood what is OS. ఓకే ఇప్పుడు ఓఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్లో ఇప్పుడు సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి ఒక బ్రిడ్జ్ లాగా ఓఎస్ అనేది యాక్ట్ చేస్తుంది. లైక్ సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి ఒక కనెక్టింగ్ ఇంటర్ఫేస్ని మనం ఓఎస్ అని అంటాం. సో ఓఎస్కి కొన్ని కీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు ఓఎస్లో అంటే ఓఎస్ ఉపయోగించి మనం కంప్యూటర్లో కొన్ని ప్రాసెస్ని క్రియేట్ చేయొచ్చు, వాటిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, వాటిని టెర్మినేట్ చేయొచ్చు. సో ఇలా మల్టీ టాస్కింగ్ని ప్రొవైడ్ చేసేది ఓఎస్. అండ్ దీన్ని ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. ఓఎస్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్. అంటే మనం చేసే ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ లేదా క్రియేట్ చేసిన ప్రాసెస్కి మనం మెమరీ అలొకేట్ చేయాలి. సో మెమరీ అలొకేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ కూడా చేయాలి, అలొకేట్ చేయాలి. అప్పుడు మనకి సిస్టమ్ అనేది ఆప్టిమైజ్డ్గా పర్ఫామ్ చేస్తుంది, అలాగే రెస్పాన్సివ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్. అంటే డిస్క్ స్టోరేజ్లో డేటాని ఫెచ్ చేయడం, లేదా డేటాని ప్లేస్ చేయడం, ఇలాంటివన్నీ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్. అంటే మనం అవుట్ సైడ్ పెరిఫెరల్ డివైసెస్ అంటాం కదా, అంటే ప్రింటర్, డిస్క్స్ లేదా పెన్ డ్రైవ్స్ అలాంటివి కనెక్ట్ చేస్తాం కదా. సో కనెక్ట్ చేసినప్పుడు అవి హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు ఓఎస్ అనేది ఫంక్షనాలిటీ ఇస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్. ఓఎస్ అనేది మన సిస్టమ్‌లో ఉంది అంటే అది ఖచ్చితంగా మనకి అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఆథరైజేషన్ కూడా. అంటే మనం సిస్టమ్‌కి లాక్ చేసుకోవచ్చు. అంటే ఎవరు పడితే వాళ్ళు మన సిస్టమ్‌ని వాడకుండా లాక్ చేసుకోవచ్చు. అలా సిస్టమ్ ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్ ప్రోటోకాల్స్ ద్వారా మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు లేదా ఏమైనా ప్రాసెస్‌ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ఇన్‌పుట్ తీసుకోవచ్చు. లైక్ ఇన్‌పుట్స్ మనం డైరెక్ట్‌గా లైక్ కీబోర్డ్ నుంచి తీసుకోవచ్చు. సో అలా ఇన్‌పుట్‌ని రీడ్ చేసి మనకి ఆ ప్రాసెస్‌కి లేదా ఆపరేషన్‌కి ఇస్తుంది. తర్వాత ఆ ప్రాసెస్ అనేది లేదా ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యాక అవుట్‌పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అది ప్రాసెస్ చేస్తుంది. తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ ఎర్రర్ డిటెక్షన్. ఓఎస్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్‌ని, అంటే మానిటర్ ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్‌ని డిటెక్ట్ చేసి అది వాటిని రెక్టిఫై చేయగలదు, హ్యాండిల్ చేయగలదు. దానంతట అదే హ్యాండిల్ చేయగలదు. అలా సిస్టమ్ స్టెబిలిటీని పెంచుతుంది. సో ఇప్పుడు ఓఎస్ అనేది మెయిన్‌గా 2 మోడ్స్‌లో అనేది ఆపరేట్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్ మోడ్. సెకండ్ వన్ వచ్చేసి కెర్నల్ మోడ్. సో ఈ యూజర్ మోడ్ అంటే ఏంటంటే యూజర్ లెవెల్ ఇంటరాక్షన్ అనమాట. సో మనం ఎప్పుడైతే ఒక సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అవుతున్నామో ఓఎస్ అనేది యూజర్ మోడ్‌లో రన్ అవుతూ ఉంటది. అంటే ఆ యూజర్ మోడ్‌లో ఏం జరుగుతదంటే మనం అప్లికేషన్స్ రన్ చేయొచ్చు. లైక్ ఆపరేషన్స్ లేదా ప్రాసెసెస్ రన్ చేయొచ్చు. అప్లికేషన్స్‌ని రన్ చేయొచ్చు. సో అలా చేసినప్పుడు ఓఎస్ అనేది యూజర్ మోడ్‌లో ఉంటది. అంటే మనకి యూజర్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తూ ఉంటది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి హార్డ్‌వేర్‌కి యాక్సెస్ ఉండదు. రెస్ట్రిక్షన్ ఉంటది హార్డ్‌వేర్‌కి. ఓకేనా? హార్డ్‌వేర్‌కి అనేది మనకి యాక్సెస్ ఉండదు. ఎందుకంటే మనకి అలా గనక యాక్సెస్ ఉంటే మన డేటా అనేది పోయే ఛాన్స్ ఉంటది. లైక్ మాలిషియస్ అటాక్స్ అనేవి జరగొచ్చు. జరిగి డేటా అనేది మోడిఫై అయిపోవచ్చు. కాబట్టి మనకి హార్డ్‌వేర్‌కి యాక్సెస్ ఉండదు. సో, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక ఆపరేషన్ పర్ఫార్మ్ చేసినప్పుడు దానికి హార్డ్‌వేర్ కావాల్సొచ్చిందంటే ఓఎస్ అనేది యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌కి షిఫ్ట్ అవుతుంది. సో, యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌కి షిఫ్ట్ అయ్యి అప్పుడు సిపియు అనేది స్టార్ట్ అవుతదనమాట. సో, అలాగా జరుగుతది. నెక్స్ట్ సెక్యూరిటీ మెకానిజం. సో, అంటే యూజర్ మోడ్‌లో సెక్యూరిటీ అంటే ఎలా ఉంటదంటే చెప్పాను కదా! హార్డ్‌వేర్‌కి యాక్సెస్ ఉండదు. అంటే యూజర్ మోడ్‌లో ఉన్నప్పుడు దానికి అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ ఉండదు. నెక్స్ట్ దీనికి యూజర్ మోడ్‌కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి వెబ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ చేయడం, టెక్స్ట్ ఎడిటర్ అలాంటివి చేయడం. ఇప్పుడు కెర్నల్ మోడ్ కదా! ఇప్పుడు కెర్నల్ మోడ్‌కి అంటే యూజర్ మోడ్ తర్వాత కెర్నల్ మోడ్. అంటే ఇక్కడ ఆపరేషన్స్ జరుగుతాయి, టాస్క్స్. ఎలా అంటే కెర్నల్ మోడ్‌లో ఆహ్, ఒక సీపీయూ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతది ఇక్కడ. ఇక్కడ హార్డ్‌వేర్‌కి అన్ని రిసోర్సెస్‌కి ఫుల్ యాక్సెస్ ఉంటది. ఇక్కడ అన్‌రిస్ట్రిక్టెడ్. సో, ఆహ్, ఇప్పుడు యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌కి ఓఎస్ అనేది ఎలా షిఫ్ట్ అవుతది? అసల దానికి ఓఎస్‌కి ఎలా తెలుస్తుంది? యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌కి షిఫ్ట్ అవ్వాలని అసలు దానికి ఎలా తెలుస్తదంటే సిస్టమ్ కాల్స్ అనేవి వాటి ద్వారా తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే లైక్ మనం ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తే ఒక ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలంటే మనకి హార్డ్‌వేర్ కావాలంటే అక్కడ ఒక సిస్టమ్ కాల్ అనేది లైక్ కాల్ అవుతది. ఒక సిస్టమ్ కాల్ అయిందంటే సో, ఆ సిస్టమ్ కాల్ అనేది హార్డ్‌వేర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటది. సో, అప్పుడు యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌కి షిఫ్ట్ అయ్యి సీపీయూ ద్వారా హార్డ్‌వేర్‌ని యాక్సెస్ చేసి అప్పుడు అంటే సీపీయూ అనేది ఆహ్, ఓఎస్ అనేది ఆహ్, సీపీయూ నుంచి లైక్ పర్మిషన్ తెచ్చుకొని అంటే ఎంతసేపు వాడాలి అని షెడ్యూల్ అయ్యి ఆ ప్రాసెస్ అప్పుడు మనకి అనేవి లైక్ ఆహ్, స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, ఇలాగా
యూజర్ మోడ్ నుంచి కెర్నల్, కెర్నల్ మోడ్ నుంచి యూజర్‌కి విత్ ద హెల్ప్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ మెమరీ అలొకేషన్ మేనేజ్‌మెంట్ వచ్చేసి ఎలా జరుగుతదంటే, ఫర్ వేరియస్ ప్రాసెస్‌కి ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతది. ఇక్కడ ఫుల్ యాక్సెస్ ఉంటది. ఇక్కడ రిస్ట్రిక్టెడ్. సో, ఇక్కడ మనకి మాలిషియస్ అటాక్స్ అనేవి ఇది చాలా అంటే ఇక్కడ ఏదైనా ఇష్యూ వచ్చి ఎర్రర్ వచ్చిందనుకో కొంచెం రెక్టిఫై చేయడం కొంచెం కష్టం. నెక్స్ట్ వచ్చేసి ఈ హార్డ్‌వేర్ అంటే ఇక్కడ మనకి హార్డ్‌వేర్ ఆపరేషన్స్ అంటే లైక్ టేకింగ్ ఇన్‌పుట్ ఫ్రమ్ కీబోర్డ్ అలాంటివి అన్నీ హార్డ్‌వేర్ ఆపరేషన్స్‌లోకొస్తాయి. సో, కెర్నల్ మోడ్ అనేది ఇలా యాక్సెస్ అవుతది. ఈ కెర్నల్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడ్. ఇక్కడ మనకి మాలిషియస్ అటాక్స్ అనేవి జరగడం చాలా తక్కువ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు యూజర్‌కి, కెర్నల్‌కి కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం. ఎలా అంటే యూజర్ మోడ్‌లో యాక్సెస్ లెవెల్ అండ్ రిస్ట్రిక్టెడ్. అంటే మనకి అంతా రిస్ట్రిక్టెడ్ ఉంటది. అన్ని రిసోర్సెస్‌కి యాక్సెస్ ఉంటది. సో, కెర్నల్‌లో వచ్చేసి అన్నిట్లికి ఫుల్ యాక్సెస్ ఉంటది. నెక్స్ట్ ప్రివిలేజ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ప్రివిలేజ్డ్ అంటే కొన్ని ఆపరేషన్స్ జరగాలంటే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్. అవి యూజర్ మోడ్‌లో అవ్వవు. ఓన్లీ కెర్నల్ మోడ్‌లోనే జరుగుతాయి. నెక్స్ట్ డైరెక్ట్ హార్డ్‌వేర్ యాక్సెస్. హార్డ్‌వేర్‌కి యూజర్ మోడ్ నుంచి యాక్సెస్ ఉండదు. ఎందుకంటే యూజర్ మోడ్ నుంచి యాక్సెస్ ఉంటే అది మాలిషియస్ అటాక్‌కి ప్రోన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. కానీ కెర్నల్‌లో అలాంటి ఛాన్స్ ఉండదు. ఫుల్ సెక్యూర్. కాబట్టి దానికి డైరెక్ట్ హార్డ్‌వేర్ యాక్సెస్ ఉంటది. ఎగ్జిక్యూషన్ స్కోప్ యూజర్ అప్లికేషన్ వరకు అంటే యూజర్ ఎంత వరకు చేయగలరో అంతవరకే మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఉంటది. జస్ట్ అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ వరకే ఉంటది. కానీ కెర్నల్‌లో ఓఎస్, డ్రైవర్స్, సీపీయూ, హార్డ్‌వేర్ అన్ని ఎగ్జిక్యూషన్ మనం చేయొచ్చు. క్రాష్ ఇంపాక్ట్. మనకి అప్లికేషన్ లెవెల్‌లోనే క్రాష్ జరుగుతది. ఇక్కడ సిస్టమ్ లెవెల్‌లో అంటే కెర్నల్ మోడ్‌లో ఏమైనా క్రాష్ జరిగిందంటే మొత్తం సిస్టమ్ కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంటది. అది యూజర్ మోడ్‌లో జస్ట్ అప్లికేషన్ వరకే ఆగిపోద్ది. వేరే అప్లికేషన్ కూడా రన్ అవుతది. మోడ్ స్విచ్చింగ్ అనేది సిస్టమ్ కాల్స్ ద్వారా జరుగుతది. కెర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్‌కి మళ్ళీ ఎప్పుడు షిఫ్ట్ అయిపోద్దంటే ఆ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అయిపోయిందనుకో అక్కడికి షిఫ్ట్ అయిపోద్ది. సో, ఇవి సమ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ సిస్టమ్ కాల్స్. చెప్పాను కదా! ఆహ్, సో, సిస్టమ్ కాల్స్ అంటే మనం డిస్కస్ చేసినట్టు ఆహ్ యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌కి షిఫ్ట్ అవ్వాలి అని ఓఎస్‌కి ఎప్పుడు తెలుస్తదంటే, ఈ సిస్టమ్ కాల్స్ ద్వారా తెలుస్తది. సో, ఆహ్, సో, ఈ ఇంటర్ఫేస్‌లో యూజర్ అప్లికేషన్ అదే వాటిని సిస్టమ్ కాల్స్ అంటారు. సో, ఈ సిస్టమ్ కాల్స్‌లో టైప్స్ చూసుకుంటే ఫస్ట్ ప్రాసెస్ కంట్రోల్. అంటే ప్రాసెస్ కంట్రోల్ అనే కాన్సెప్ట్‌లో ఈ సిస్టమ్ కాల్స్ ఏంటంటే ఫోర్క్, ఎగ్జిట్, క్రియేట్ అంటే యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనం తీసుకుంటే అందులో ఫోర్క్, క్రియేట్ లైక్ క్రియేటింగ్ ఎ ప్రాసెస్, ఆహ్, ఫోర్కింగ్ ఎ ప్రాసెస్, ఎగ్జిటింగ్ ఫ్రమ్ ఎ ప్రాసెస్ ఇవన్నీ ప్రాసెస్ కంట్రోల్‌లోకొస్తాయి. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్. సో, ఒక ఫైల్‌ని రీడ్ చేయాలంటే ఖచ్చితంగా డిస్క్ స్టోరేజ్‌ని మనం యాక్సెస్ చేయాలి. అలా యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా కెర్నల్ మోడ్ ఉండాలి. సో, ఓపెనింగ్ ఎ ఫైల్, రీడింగ్ ఎ ఫైల్, క్లోజింగ్ ఎ ఫైల్. సో, ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ అన్నీ మనం ఈ సిస్టమ్ కాల్స్ ద్వారానే చేస్తాం. నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్. లైక్ ఐఓసీటీఎల్ అనే ఒక సిస్టమ్ కాల్ మనం చేసామంటే ప్రోగ్రామ్స్‌ని మన హార్డ్‌వేర్ రిసోర్సెస్ యూజ్ చేసి మనం ఎఫిషియెంట్‌గా మేనేజ్ చేయొచ్చు. లైక్ నెక్స్ట్ డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా! సో, ఆ డివైసెస్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవడం, ఆ డివైసెస్‌కి మళ్ళీ అవుట్‌పుట్ ప్రొవైడ్ చేయడం. సో, ఇవన్నీ డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్. సో, ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అంటే రిట్రీవింగ్, నెక్స్ట్ మళ్ళీ అంటే డేటాను తీసుకురావడం, మళ్ళీ డేటాను ప్లేస్ చేయడం ఇవన్నీ ఇందులోకొస్తాయి. నెక్స్ట్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ ప్రాసెసెస్. అంటే ఆహ్, సిస్టమ్ కాల్స్ మధ్య కమ్యూనికేటింగ్, ప్రాసెసెస్ మధ్య కమ్యూనికేషన్ ఇవన్నీ సిస్టమ్ కాల్స్ ద్వారా జరుగుతాయి. నెక్స్ట్ కంపైలర్. సో, కంపైలర్ అంటే ఏంటంటే, ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేయడమే కంపైలర్ యొక్క ప్రైమరీ ఫంక్షనాలిటీ. సో, ఎందుకంటే మన సిస్టమ్‌లో అంటే మన ఓఎస్‌కి మన హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. సో, ఈ కంపైలర్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి, దాని నుంచి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, ఆ ఫైల్ ద్వారా మనకి ఎగ్జిక్యూషన్ అనేది మనం చేయొచ్చు. సో, ఇందులో ఈ కంపైలర్‌లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ వన్ లెక్సికల్ అనాలిసిస్. లెక్సికల్ అనాలిసిస్ అంటే మన సోర్స్ కోడ్ ఉంటది కదా! ఆ సోర్స్ కోడ్‌ని టోకెన్స్ కింద అంటే స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం. మీనింగ్‌ఫుల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడాన్ని లెక్సికల్ అనాలిసిస్ అంటారు. ఈ లెక్సికల్ అనాలిసిస్ జరిగాక సింటాక్స్ అనాలిసిస్ జరుగుతది. అంటే గ్రామటికల్ స్ట్రక్చర్, సింటాక్స్ కరెక్ట్‌గా ఉందా లేదా? లాంగ్వేజ్ రూల్స్‌ని ఫాలో అయిందా లేదా? అనేవి చెక్ చేస్తది. సో, దీని తర్వాత సిమాంటిక్ అనాలిసిస్. ఇక్కడ లాజిక్ చెక్ చేస్తుంది. ఈ లాజిక్ కరెక్ట్‌గా ఉందా? వేరియబుల్స్ కరెక్ట్‌గా డిక్లేర్ అయినాయా? లేవా? అనేవి ఈ సిమాంటిక్ అనాలిసిస్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ కోడ్ జనరేషన్. ఈ ఇంటర్మీడియేట్ కోడ్ జనరేషన్ ఏంటంటే ఒక వాలిడేటెడ్ కోడ్ అంటే ఇప్పటిదాకా జరిగిన కోడ్ ఉంటది కదా! ఆ వాలిడేటెడ్ కోడ్‌ని ఇంటర్మీడియేట్ రిప్రజెంటేషన్‌తో లైక్ లో లెవెల్ కోడ్‌లో ఇంటర్మీడియేట్ చేయడం. అంటే హై లెవెల్ నుంచి ఇలా మిషన్ లెవెల్ కోడ్‌లోకి కన్వర్ట్ అయ్యే ముందు ఇలా ఇంటర్మీడియేట్‌లో ఒక కోడ్ జనరేట్ అవుతది. ఆ కోడ్‌ని లో లెవెల్ కోడ్ అంటారు. సో, అలా కన్వర్ట్ అయ్యేది. నెక్స్ట్ కోడ్ ఆప్టిమైజేషన్. కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఈ కోడ్ ఆప్టిమైజేషన్ ఏం చేసిద్దంటే కోడ్‌ని కొంచెం ఇంకా ఆప్టిమైజ్ చేసిద్ది. అంటే
రిసోర్సెస్ కన్జంప్షన్ తక్కువయ్యేలాగా, ఎఫిషియన్సీ పెంచేలాగా కోడ్‌ననేది ఇంకా బెటర్‌గా ఆప్టిమైజ్ చేసిద్ది. ఆప్టిమైజ్ చేసాక నెక్స్ట్ ఏముంది కోడ్ జనరేషన్. ఈ ఆప్టిమైజేషన్ అనేది ఫైనల్ ఫేజ్‌లో కోడ్ అనేది జనరేట్ అవుతది. మెషిన్ కోడ్ అనేది జనరేట్ అవుతది. అంటే కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేయగలిగేలాగా ఒక మెషిన్ కోడ్ అనేది జనరేట్ అవుతది. నెక్స్ట్ లింకింగ్ అండ్ లోడింగ్. సో, ఈ మెషిన్ కోడ్ అనేది నెసెసరీ లైబ్రరీతో లింక్ చేసి, దాన్ని మెమరీలోకి లోడ్ చేసి, అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతది. సో, ఇది కంపైలర్ అండ్ ఇట్స్ ఫేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్‌ప్రెటర్. మనకి ఇంటర్‌ప్రెటర్ అనేది ఇప్పుడు కంపైలర్ అనేది కోడ్ అనేది ఒకేసారి అంటే ఇప్పుడు మనకి కంపైలర్‌లో ఎక్కడైనా ఒక ఎర్రర్ ఉందనుకో, మనకి టోటల్‌గా ఎర్రర్ చూపిస్తది. కానీ ఇంటర్‌ప్రెటర్‌లో వచ్చేసి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ విత్ ఆహ్, ఎగ్జిక్యూషన్ అనేది లైన్ బై లైన్ జరుగుతది. ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. ఇప్పుడు అందులో 50థ్ లైన్ దగ్గర ఒక ఎర్రర్ ఉందనుకోండి. పైనున్న 49 లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. లైక్ అవన్నీ కంపైల్ అవ్వి ఎగ్జిక్యూషన్ కూడా అయిపోతాయి. వాటి నుంచి ఏమైనా అవుట్‌పుట్ ప్రింట్ ఉంటే అవి అన్నీ ప్రింట్ అయిపోతాయి. మనకి 50థ్ లైన్‌లో ఎర్రర్ చూపిస్తది. అక్కడి నుంచి ఆ కింద వరకు ఏమి కంపైల్ అవ్వవు, ఎగ్జిక్యూట్ అవ్వవు. కానీ కంపైలర్‌లో వచ్చేసి అన్నీ ఒకేసారి కంపైల్ అయితాయి. సో, ఎక్కడ ఎర్రర్ ఉన్నా మనకు అంతా కంపైలేషన్ ఎర్రర్ చూపిస్తది. సో, అంతా కంపైల్ అయితే గాని మనకి అక్కడ ఎగ్జిక్యూషన్ జరగదు. సో, మనం ఇంటర్‌ప్రెటర్‌ని అర్థం చేసుకోవాలంటే కొంచెం కంపైలర్‌తో కంపేర్ చేస్తే మనకి ఇంకా బెటర్‌గా అర్థమవుతది. నెక్స్ట్ ఇంటర్‌ప్రెటర్ అనేది కొంచెం స్లో. కంపైలర్ అనేది చాలా ఫాస్ట్. ఎందుకంటే ఇంటర్‌ప్రెటర్ ఎంత స్లో అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ కాబట్టి. ఇంకోటొచ్చేసి మనం ఏదైనా ఒక ఏదైనా ఒక కోడ్ రన్ చేసామంటే, దానికి మన దగ్గర కొన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే. సపోజ్ నా దగ్గర ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సపోజ్ నా దగ్గర ఒక 10 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. సో, కంపైలర్ ఏం చేసిద్దంటే, మనం ఒకసారి కంపైల్ చేసామనుకోండి, ఆ 10 టెస్ట్ కేసెస్ అనేవి ఆ కంపైల్ చేసిన కోడ్‌లోంచి ఆహ్, ఇన్‌పుట్ కిందెళ్ళి మనకు అవుట్‌పుట్ అనేది జనరేట్ అవుతుంటది. కానీ ఇంటర్‌ప్రెటర్‌లో ఏం జరుగుతదంటే 10 కేసెస్ 10 టెస్ట్ కేసెస్‌కి 10 టైమ్స్ కోడ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతది. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఇంటర్‌ప్రెటర్ అనేది చాలా స్లోగా వర్క్ అవుతది. అలాగే ఇందులో ఎర్రర్ హ్యాండ్లింగ్ వచ్చేసి మనకి అన్నీ లైన్ బై లైన్ ఎర్రర్ చూపిస్తది. అంటే మనకి కరెక్ట్‌గా పర్టిక్యులర్‌గా ఏ లైన్‌లో ఎర్రర్ వచ్చిందో మనం ఈజీగా కనిపెట్టొచ్చు. అదే, అదే కంపైలర్‌లో అనుకోండి, మనకి ఎర్రర్ అనేది అన్ని ఎర్రర్ చూపిచ్చేస్తది కంపైల్ అయిన తర్వాత. కానీ ఇంటర్‌ప్రెటర్‌లో ఒక ఫస్ట్ ఎర్రర్ దగ్గర ఆగిపోయిద్ది అవుట్‌పుట్. సో, మనకి ఇంటర్‌ప్రెటర్ అనేది మనకొక ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది జనరేట్ చేస్తది. సారీ ఇంటర్‌ప్రెటర్ అనేది ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది ఏమి జనరేట్ చేయదు. చెప్పాను గదా! ఇందాక ఒక 10 టెస్ట్ కేసెస్ ఉంటే, ఆ 10 టెస్ట్ కేసెస్‌కి మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి అన్నీ కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతది. అదే కంపైలర్ అనుకోండి, ఒక 10 టెస్ట్ కేసెస్‌కి ఒకేసారి కంపైల్ అయిపోయి ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్ తయారయ్యి ఆ 10 టెస్ట్ కేసెస్‌కి ఒకేసారి జరిగిపోతాయి. సో, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కంపైలర్‌కి సి, సి ప్లస్ ప్లస్, ఇంటర్‌ప్రెటర్‌కి పైథాన్, జావా. నెక్స్ట్ జేవీఎం. సో, జేవీఎం ఫుల్ ఫార్మ్ వచ్చేసి జావా వర్చువల్ మిషన్. సో, ఇది దేనికంటే బేసిక్‌గా చెప్పాలంటే జావా విర్చువల్ మిషన్ అనేది జావా కోడ్ రన్ చేయడానికి. ఓకే. కానీ ఇక్కడ మెయిన్ ఈ జావా విర్చువల్ మిషన్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక జావా కోడ్ రన్ చేయాలంటే ఫస్ట్ మనం డాట్ జావా అనే ఒక ఫైల్ ఎక్స్‌టెన్షన్‌తో మనం సేవ్ చేస్తాం. సో, సేవ్ చేసినప్పుడు ఆ డాట్ జావా అని సేవ్ చేసిన తర్వాత మనకి ఆ డాట్ జావా ఫైల్ అనేది కంపైల్ అయ్యి మనకి డాట్ క్లాస్ అని ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ అవుతది. ఆ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఒక బైట్ కోడ్ కింద జనరేట్ అవుతది. సో, ఈ జావా విర్చువల్ మిషన్ ఏం చేసిద్దంటే, ఈ అంటే మనం కంపైల్ చేసిన కోడ్ బైట్ కోడ్ కింద కన్వర్ట్ అవుతది కదా! ఈ బైట్ కోడ్‌ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూషన్ చేయడం కోసం జావా విర్చువల్ మిషన్ అనేది వాడతాం. అయితే ఇప్పుడు, ఇప్పుడు మామూలు కంపైలర్‌కి ఈ జేవీఎంలో రన్ చేయడానికి తేడా ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సపోజ్ ఒక సి ప్లస్ ప్లస్ ఫైల్ తీసుకున్నామంటే, సి ప్లస్ ప్లస్ ఫైల్ అనేది వేరే మనం ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్‌లోకి రన్ అవుతది. అంటే ఒక మిషన్ కోడ్‌లోకి అవుతది. ఒక మిషన్ కోడ్‌లోకి కన్వర్ట్ అవుతది. కానీ అది ప్రతి ఓఎస్‌లో రన్ అవ్వదు. సపోజ్ అది విండోస్ అనే ఓఎస్‌లో రన్ అయిందనుకోండి. కానీ లైక్ విండోస్ అనే ఓఎస్‌లో రన్ అవుతే అది మ్యాక్ అనే ఓఎస్‌లో రన్ అవ్వదు. కానీ ఈ జావా ఈ జావా ఫైల్ అనేది బైట్ కోడ్‌లో కన్వర్ట్ అయ్యి ఆ బైట్ కోడ్‌ని మనం జే జేవీ జావా విర్చువల్ మిషన్ ద్వారా ఏ ఓఎస్‌లోనైనా మనం రన్ చేయొచ్చు. సో, మనం ఇనీషియల్‌గా ఈ జావా విర్చువల్ మిషన్‌లో ఏం చేస్తామంటే ఇనీషియల్‌గా మనం ఏ ఓ ఏ ఓఎస్ అయినా జావా విర్చువల్ మిషన్ అనేది ఏ ఓఎస్ అయినా జావా విర్చువల్ మిషన్‌ని సపోర్ట్ చేస్తది. సో, మనం జావా విర్చువల్ మిషన్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక సో, మనం జావా ఎక్స్‌టెన్షన్‌లో సేవ్ చేసి సో, దాన్ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేసి, ఆ బైట్ కోడ్‌ని ఈ జావా విర్చువల్ మిషన్ అనేది మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తది. సో, దీనివల్ల ఏంటంటే ఆహ్
ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ అంటారు. సో, ఏ ఓఎస్‌లోనైనా ఈ జావా వర్చువల్ మిషన్ రన్ అవుతది. మనం ఈ జావా వర్చువల్ మిషన్ యూజ్ చేసి మనం ఏ ఓఎస్‌లో అయినా జావా కూడా రన్ చేయొచ్చు. అలాగా మిగతావి మనం రన్ చేయలేం. లైక్ సి, సి ప్లస్ ప్లస్ అనేవి మనం అన్ని ప్లాట్‌ఫార్మ్ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్ తయారవుతది కదా! ఆ ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది ప్రతి ఓఎస్‌లో రన్ చేయడానికి అవ్వదు. సో, ఇది జావా వర్చువల్ మిషన్ యొక్క అడ్వాంటేజెస్. సో, దీని ఆపరేషనల్ మెకానిజం వచ్చేసి ఫస్ట్ క్లాస్ లోడర్ చెప్పాను కదా! డాట్ జావా అని సేవ్ చేస్తాం కదా! సో, డాట్ జావాని మనం కంపైల్ చేసామంటే డాట్ క్లాస్‌లోకి కన్వర్ట్ అవుతది. ఆ డాట్ క్లాస్‌లో కన్వర్ట్ అయింది బైట్ కోడ్ కింద కన్వర్ట్ అవుతది. దాన్ని బైట్ కోడ్ వెరిఫైయర్ అంటారు. బైట్ కోడ్ కింద కన్వర్ట్ అయ్యాక ఆ బైట్ కోడ్ అనేది నేటివ్ కోడ్‌లోకి కన్వర్ట్ అవుతది కంపైల్ అయ్యి. తర్వాత ఈ జేవీఎంలో ఇంకొక ఫీచర్ ఉంది. దాన్ని మెమరీ మేనేజ్‌మెంట్ అంటారు. అంటే ఇదే ఆటోమేటిక్‌గా అన్‌యూజ్డ్ మెమరీ ఉంటది కదా! ఈ జావాలో మనం అన్‌యూజ్డ్‌గా ఏదైనా మెమరీ అనేది క్రియేట్ చేసామంటే అది డైరెక్ట్‌గా గార్బేజ్ కలెక్షన్‌లోకెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఈ జావా వర్చువల్ మెషిన్‌లో ఒక ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అని ఉంటది. అంటే ఒక ఎగ్జిక్యూషన్ సైకిల్‌ని కంప్లీట్ చేయడానికి ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనేది ఉపయోగపడుతది. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్. ఇందాక చెప్పినట్టు ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ అంటే అక్రాస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా మనం జావా వర్చువల్ మెషిన్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. జావా కోడ్‌ని రన్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ ఫీచర్స్. సో, ఈ జావా వర్చువల్ మెషిన్ అనేది మాలిషియస్ అటాక్స్ నుంచి మనకు సెక్యూరిటీ ఇస్తుంది. నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ సపోర్ట్స్. అంటే ఒకేసారి మనం మల్టిపుల్ కోడ్స్‌ని రన్ చేయొచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్‌ని రన్ చేయొచ్చు. దానివల్ల పెర్ఫార్మన్స్ పెరుగుతది. దాన్ని మల్టీ థ్రెడింగ్ అంటారు. అంటే ఒకేసారి మల్టిపుల్ ఎగ్జిక్యూషన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ పెర్ఫార్మన్స్. అంటే పెర్ఫార్మన్స్‌ని ఎన్హాన్స్ చేస్తది. టైమ్ టు టైమ్ కంపైలేషన్ ఫాస్ట్‌గా చేసి ఎగ్జిక్యూషన్ టైమ్ చేస్తది. సో, ఇదే జావా వర్చువల్ మెషిన్ అండి. సో, ఇవే మనం ఓఎస్‌లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్. థాంక్ యూ.